ఉన్మాది దాడిలో గాయపడి చనిపోయిన రవళి మృతదేహానికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు. కాసేపట్లో డెడ్ బాడీని ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తీసుకువెళ్లనున్నారు. గాంధీలో రవళికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వమే అన్ని రకాల వైద్య ఖర్చులు భరించిందని చెప్పారు. నిందితుడిని శిక్షించేందుకు అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎర్రబెల్లి. రవళి మీద దాడిని వదిలిపెట్టేది లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అది కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం భరించినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రవళిని ఎవరైతే పెట్రోల్ దాడి చేశారో వదిలిపెట్టేది లేదు. చట్టరీత్యా అన్ని తీర్ల చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు కూడా మళ్ళా జరగకుండా కట్టుదిట్టం చేయాలనేదే ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రవళి కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కూడా నాకు సన్నిహిత వ్యక్తులే. నా మాట మీదనే అన్ని తీర్ల వాళ్ళు ఓపిక పడుతున్నారు. ఆ కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం. ఆ కుటుంబం కూడా నాకు బాగా సన్నిహితం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగొద్దు, అసలు జరగకుండా అసలు శిక్షించాలనేదే తల్లిదండ్రుల కోరిక అని కూడా ఈ సందర్భంగా ఆ కోరికకు ప్రభుత్వం మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని కూడా సందర్భంగా